డిక్రీజ్ ది వాల్యూ బై 1. ఇందాక ఇంక్రిమెంట్లో ఎట్లయితే ఒక వాల్యూని యాడ్ చేసామో ఇక డిక్రిమెంట్లో ఒక వాల్యూని తగ్గిస్తాం అంతే. ఫర్ ఎగ్జాంపుల్ 10 అనే ఒక వాల్యూని ఉంది. 10 అనే వాల్యూకి నేను ఒక 1 వాల్యూని డిక్రీజ్ చేద్దాం అనుకున్నా. అప్పుడు నా అవుట్పుట్ ఏమొస్తుంది 9. అంతే, ఒక వాల్యూని తగ్గియడంనే డిక్రిమెంట్ ఆపరేటర్స్ అంటాం. సేమ్ ఇందాక దాంట్లో ఎలాగైతే 2 ఆపరేటర్స్ ఉన్నాయో అంటే ప్రీ ఇంక్రిమెంట్ పోస్ట్ ఇంక్రిమెంట్, డిక్రిమెంట్లో కూడా సేమ్ 2, ప్రీ డిక్రిమెంట్ అండ్ పోస్ట్ డిక్రిమెంట్. నెక్స్ట్ ప్రీ డిక్రిమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ డిక్రీజెస్ దెన్ యూసెస్ ది వాల్యూ. ఐ ఎక్స్ప్లెయిన్ యూ విత్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ చూడండి, int a ఈక్వల్స్ టు 5 అని ఒక వాల్యూతో అసైన్ చేసినాం. నెక్స్ట్ int bని నేను ప్రీ డిక్రిమెంట్ ఆఫ్ a అంటే ఈ 5ని ప్రీ డిక్రిమెంట్ చేసిన వాల్యూని నేను bకి అసైన్ చేస్తున్నాను. నేను అప్పుడు ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, ఫస్ట్ ఏం చెప్పా, ప్రీ డిక్రిమెంట్ అంటే ఫస్ట్ వాల్యూని తగ్గించి తగ్గించిన వాల్యూని అసైన్ చేస్తాం. అంటే ఫస్ట్ ఇక్కడ నాకు a అనేది ఏమవుతుంది, తగ్గుతుంది కదా. సో 1 వాల్యూతో తగ్గినప్పుడు నేను ప్రింట్ చేసుకుంటే నా వాల్యూ ఏమవుతుంది, 5 - 1 అంటే 4. నెక్స్ట్ ఆ డిక్రిమెంట్ అయిన వాల్యూని ఇంకొక దానికి అసైన్ చేస్తాం. అంటే ఇక్కడ బీకి అదే వాల్యూని అసైన్ చేసినాం. అంటే బీ ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమొస్తుంది, సేమ్ 4 వస్తుంది. సేమ్ ఇక్కడ చూడండి, ఏ ఈజ్ డిక్రీజ్డ్ టు 4 దెన్ అసైన్డ్ టు బి అంటే డిక్రీజ్ చేసిన వాల్యూని బీకి అసైన్ చేస్తాం. నెక్స్ట్ వాట్ ఈస్ పోస్ట్ డిక్రిమెంట్. పోస్ట్ డిక్రిమెంట్ మీన్స్ ఫస్ట్ యూజెస్ వాల్యూ దెన్ డిక్రీజెస్. అంటే ఫస్ట్ ఆ వాల్యూని యూజ్ చేసుకొని తర్వాత ఆ వాల్యూని అనేది తగ్గిస్తాం బై 1. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, int a ఈక్వల్స్ టు 5, నెక్స్ట్ int b ఈక్వల్స్ టు a పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఈ 5 వాల్యూని మళ్ళీ పోస్ట్ డిక్రిమెంట్ చేసినాక దాన్ని బీకి అసైన్ చేస్తున్నాం. ఇక్కడ system.out.println ఆఫ్ ఏ అంటే నేను ఏ ప్రింట్ చేసినప్పుడు నాకు ఏమవుతుంది, పోస్ట్ డిక్రిమెంట్లో ఏంటి, ఫస్ట్ ఆ వాల్యూని యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకున్నాక నెక్స్ట్ డిక్రిమెంట్ చేస్తుంది కదా. సో నేను ఏ ప్రింట్ అయినప్పుడు నాకు ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది 4. నెక్స్ట్ బి ప్రింట్ అయినప్పుడు నాకు ఏమొస్తుంది 5. అంటే ఫస్ట్ ఆ వాల్యూని యూజ్ చేసుకుంది, బి అనేది ఆ వాల్యూని యూజ్ చేసుకుంది. అంటే బి అనేది 5 ప్రింట్ అవుతుంది. యూజ్ చేసుకున్నాక డిక్రిమెంట్ అయింది. అంటే మళ్ళీ నేను ఒకవేళ ఏ ప్రింట్ చేద్దాం అనుకుంటే నా వాల్యూ ఏమవుతుంది, డిక్రిమెంట్ అవుతుంది -1. ఫస్ట్ ఇక్కడ ఏంటి, ఓల్డ్ వాల్యూ ఆఫ్ ఏ ఈజ్ అసైన్ టు బి అంటే ఈ 5కి ఈ బీకి మన 5 ఒరిజినల్ వాల్యూ అంటే ఓల్డ్ వాల్యూనే అసైన్ చేసుకుంటుంది. అసైన్ చేశాక ఆ వాల్యూ అనేది తగ్గుతుంది. సో దెన్ అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, 4 అవుతుంది. అంటే బికమ్స్ 1 వాల్యూ అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ లాజికల్ నాట్ అంటే ఏం లేదు, కన్వర్ట్స్ రివర్స్ ఏ బూలియన్ వాల్యూ. ఒకవేళ ట్రూ ఉందనుకో అది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంటే ట్రూ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బూలియన్ ఫ్లాగ్ ఈజ్ ఈక్వల్స్ టు ట్రూ అనే ఒక డిఫాల్ట్ వాల్యూని ఇచ్చిన తర్వాత దాన్ని ప్రింట్ చేసి నాట్ అని యూజ్ చేసినాం అనుకో, ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది అంటే దీనికి రివర్స్ అంటే ట్రూ ఇచ్చిన కాబట్టి ఫాల్స్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వైజ్ కాంప్లిమెంట్ అంటే ఏం లేదు, ఫ్లిప్స్ ఆల్ బిట్స్ అంటే 0 ఉంటే 1 లాగా రివర్స్ అవుతుంది, ఫ్లిప్ అవుతుంది. నెక్స్ట్ 1 ఉంటే 0